చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కేశిరెడ్డి ప్రధాన అనుచరుడు, దోపిడీలో పాత్రదారుడైన పురుషోత్తం వరుణ్ కుమార్ని 40వ నిందితుడిగా చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లోనే వరుణ్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్కు చెందిన వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లో ఓ కాఫీ షాపులో నెలకు 32,000 వేతనంతో పనిచేస్తున్న వరుణ్ కుమార్ని ప్రవాసాంధ్రుడైన ఓ వైద్యుడి ద్వారా రాజ్ కేశిరెడ్డి బృందం మద్యం కుంభకోణం ఉచ్చులోకి దించింది. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వరుణ్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్స్ హెడ్గా నియమించి అతని పేరిట 100 కోట్లు కొల్లగొట్టింది. దర్యాప్తులో దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు వరుణ్ని నిందితుడిగా చేర్చారు. డైరెక్టర్లను బెదిరించి లీలా డిస్టిలరీస్ను కుప్పిట్లో పెట్టుకుని తమిళనాడులోని ఎస్ఎన్కే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లను రాజ్ కేశిరెడ్డి బెదిరించి వారి అనుబంధ సంస్థ అయిన లీలా డిస్టిలరీస్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. లీలా డిస్టిలరీస్లో అథరైజేషన్ ఇప్పించి వరుణ్ కుమార్ని ఆ కంపెనీకి ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించారు. అతని పేరిట బ్యాంకు ఖాతా తెరిపించి 10 కోట్ల వరకు చెక్ పవర్ కల్పించారు. సొంతంగా మద్యం తయారు చేసే కనీస మౌలిక సదుపాయాలు లేని లీలా డిస్టిలరీస్కు ఏపీఎస్పీబీసీఎల్ నుంచి భారీగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. 2020 జూన్ నుంచి 2024 మార్చి మధ్య 21 నెలల్లో ఏపీఎస్పీబీసీఎల్ ఈ సంస్థ ఖాతాలో ఏకంగా 450 కోట్లు జమ చేసింది. ఈ వ్యాపార పరిణామం అసాధారణంగా ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాదు, ఈ డబ్బంతా వెనువెంటనే వేరువేరు ఖాతాల్లోకి మళ్లిపోయింది. వాటిని విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అత్యధిక శాతం కల్పిత కంపెనీలతో నిర్వహించిన అనుమానాస్పద లావాదేవీలేనని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వరుణ్ కుమార్ని నిందితుడిగా చేర్చారు. అతన్ని త్వరలోనే విదేశాల నుంచి తీసుకొచ్చి గుట్టు బయటకు తీనున్నారు సిట్ అధికారులు. ఈ మద్యం కేసు చూస్తా ఉంటే నిందితుల సంఖ్య 1000కి చేరేటట్టు ఉంది. ఎంత పని చేసావే జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని బాగు చేయకపోగా సర్వనాశనం చేసి వదిలిపెట్టావు.